వారాహిమాత పూజ విశేషంగా ఎల్లప్పుడూ సూర్యాస్తమయం తర్వాతనే చేయాలి. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత. ఆఫీస్ లేదా ఇంటి పని ముగించుకుని శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి, అలా వీలు కాని వాళ్ళు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని వారాహిమాత చిత్రపటం ఎదురుగా కూర్చుని దీపం వెలిగించి ప్రశాంతమైన మనసుతో అమ్మయందే మనస్సు లగ్నం చేసి ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి ద్వాదశ నామాలు చదవడం లేదా వినడం చెయ్యాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో గాని గ్లాసులో గాని బెల్లం పానకం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తితో నమస్కరించాలి. అంతే, అమ్మవారి పూజ అయిపోయింది. అంటే మొత్తం 5 నుండి 10 నిమిషాల సమయంలో పూజ సంపూర్ణం అవుతుంది. ఇది సింపుల్ గా పూజ చేసుకునే విధానం. ఇంకా మనకి అవకాశం ఉంది, టైం ఉన్నట్లయితే వారాహి కవచం లేదా ఖడ్గమాల, సహస్రనామం ఇలా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి అమ్మవారిని పూజించుకోవడానికి. ఒక్కో స్తోత్రం యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి.